భారతి, లావణ్య. లావణ్య వచ్చేసింది. భారతి సంబాట్. శాంతకుమార్ చేసినావమ్మా? శాంతకుమారి చేశాను సార్. చేశాను సార్, చేశాను. అనుష చేసింది. ఓకే. చంద్రకళ చేసినావా? చంద్రకళ చేశాను సార్, చేశాను. ఓకే. చేసినావు కానీ కన్జ్యూమర్ సర్ప్లస్ అది సప్లైకరు కొంచెం అదే లెక్క చేసినావు. ఓకే. ఇంకా స్పీడప్ లేదు సార్ దాంట్లో, అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలేమో నాకు తెలుసు. మీరు దాంట్లో ఏదో లెక్కలు ఉంటారని గాబరైతుంది, అంతకంటే ఎక్కువ లేదు దాంట్లో. అది సింపుల్ కాన్సెప్టే కానీ మీకు అది కొంచెం కష్టం అనిపిస్తుంది. దాసరి రాము, నువ్వు ఫైండ్ అవుట్ చేసినావు. కన్జ్యూమర్ సర్ప్లస్, ప్రొడ్యూసర్ సర్ప్లస్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా సుధారాణి, వాట్ అబౌట్ సుధారాణి? సుధారాణి కన్జ్యూమర్ సర్ప్లస్ కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఇంకా క్లారిటీ లేదు. సురేంద్ర చేసినా? సురేంద్ర నీ ప్రాబ్లం కనపడలేదు కదా సురేంద్ర? మీరు కొంత సమయాన్ని కేటాయించండి. ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే అది ప్రాబ్లం సాల్వ్ అయింది. ఎందుకంటే మనకు బేసిక్ కాన్సెప్ట్ మీద ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంటే ఫర్దర్గా మనం వాటిని సులభంగా అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఏదైనా ఒక కొత్త పని చేసేటప్పుడు కార్ నేర్చుకుంటున్నాం, స్టీరింగ్ కంట్రోల్ రావాలి, గేర్వే రావాలి అంటే ఫస్ట్ ఏంటిది, స్టీరింగ్ కంట్రోల్ ఉంటే ఏదో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ పోద్ది. అసలు ఫస్ట్ స్టీరింగ్ కంట్రోల్ అనేది బేసిక్ కాన్సెప్ట్. మనం స్టీరింగ్ కంట్రోల్ అంటే ఎటు తిప్పితే పోతుందని తెలవాలి కదా. తర్వాత రివర్స్ తీయటము, సైడ్ కట్ చేసుకోవడము, స్పీడ్ పోవటము, ఓవర్టేక్ చేయడము, ఇవన్నీ తర్వాత మెల్లమెల్లగా రోడ్డు మీద పోయినాక వస్తాయి. అవి ఫస్ట్ మనకి ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్ అనేటువంటిది ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ కూడా అంతే. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, మనం డిమాండ్ చూస్తున్నాం. డిమాండ్ మీద మనకు అవగాహన లేకుండా ఇక నాకు అన్ని గ్రోత్ థియరీస్, రకరకాల కాన్సెప్ట్స్ని, రెవెన్యూస్, కాస్ట్, ప్రొడక్షన్ ఫంక్షను, ఇవన్నీ వాటిని నేర్చుకోవడం కష్టమైంది. స్టార్టింగ్ పాయింట్లోనే మనం క్లారిటీగా ఉంటే, అంటే మనకు ఏదైనా ఒక శాస్త్రీయంగా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే దాని పట్ల మనకు ఇష్టం కలుగుతుంది. అంటే సైంటిఫిక్గా అప్రోచ్ ఉండాలి. మనకు ఒక భాషను నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు దానికి ఆల్ఫాబెట్స్ రావాలి. దాంట్లో తెలుగు అయితే గుణింతాలు అంటాం, ఇందులో కూడా గుణింతాలు ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్లో అయితే ఓవల్స్, సౌండ్స్, ఫొనెటిక్, ఇంకొంచెం దాంట్లో ఒకే పలికినప్పుడు కూడా స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్, అట్లా ఇంగ్లీష్లో ఉంటాయి.
కానీ తెలుగులో అటువంటి ఇబ్బంది ఏం లేదు. మనకు భాష నేర్చుకోవాలంటే ఆల్ఫాబెటికల్, తర్వాత అక్షరమాల, గుణింతాలు ఇవి వచ్చిన తర్వాత మనం పలికే విధానంలో ఒక్కొక్కటి పదాలు, వాక్యాలు, తర్వాత ఎస్సేలు, పెద్ద పెద్ద స్టోరీస్ ఇవన్నీ కూడా మనకు తర్వాత వస్తాయి. మనం ఎకనామిక్స్ నేర్చుకోవడం కూడా అంతే. ఎకనామిక్స్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఏంది? కన్జంప్షన్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో ఉండేటువంటి ఆ, చిన్న ఈక్వేషన్ అది. అంటే సప్లై డిమాండ్ రెండు కలిసినప్పుడు ధర ఎట్లా నిర్ణయం అనేది మన ఊరికినే ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో ఇట్లా గీతలు గీసి సప్లై రేట్ ఇట్లా ఉంటుంది, డిమాండ్ రేట్ ఇట్లా ఉంటుంది, సప్లై తక్కువ ధర వద్ద ఎక్కువ వస్తువులు, ఎక్కువ ధర వద్ద తక్కువ వస్తువులు, ఇట్లా సింపుల్గా ఏంటంటే 1, 2, 3, 4, 5 రేట్ వేసి ధర వేసి 5, 4, 3, 2, 1 అని డిమాండ్ తర్వాత 1, 2, 3, 4, 5 సప్లై చేసి గీతలు గీస్తే మనకు సప్లై డిమాండ్ రేఖలు రెండు వస్తాయి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర ఎట్లా ఏమవుతుందో అది ఈజీ మోడ్. మీకు స్టార్టింగ్లో చెప్పాను. అది మనం ఎంఏ వచ్చిన తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు అటువంటి ప్రశ్నలు అడగరు. మీ తెలివిని పరీక్షించేటువంటి విధానం వేరే ఉంటుంది. ఒక జేఎల్ డిఎల్ ఎగ్జామ్ రాస్తున్నామంటే ఇంకా మీ యొక్క అవగాహన శక్తి ఎట్లా ఉంది అన్నటువంటి ఇటువంటి లెక్కల ద్వారా మిమ్మల్ని 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 దాన్ని ఏమంటాము, మీ యొక్క నాణ్యత ఎంత ఉందనేది బంగారాన్ని కనుక ఓనే చూసేటప్పుడు ఆ గీట్రాయి మీద గీసి ఎట్లయితే ఓనే చెప్తారో ప్రతి శాస్త్రంలోనూ ప్రతి సబ్జెక్ట్లోనూ ఎంఏ లెవెల్ వచ్చిన తర్వాత ఒక జాబ్కి ఎంపిక చేసేటప్పుడు అడిగేటువంటి విధానంలో చాలా తేడా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ప్రశ్నలు అంత సులభంగా ఉండవు. అయితే మనం దాన్ని అన్ని రకాలుగా దాన్ని ప్రిపేర్ అయితే కొన్ని మినిమం స్టాండర్డ్లు ఉంటాయి, కొన్ని యావరేజ్గా ఉంటాయి, కొన్ని ఎబోవ్ స్టాండర్డ్ ఉంటాయి, కొన్ని చాలా క్రిటికల్గా ఉంటాయి, కొన్ని విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అంటే ఇచ్చినటువంటి 150 ప్రశ్నలు ఒక 10 రకాలుగా అడుగుతారు. ఒక 20% యావరేజ్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, ఇంకో 20% యావరేజ్గా ఉంటాయి, ఇంకో 20% ఎబోవ్ యావరేజ్గా ఉంటాయి. అంటే ఒక 5 రకాల స్టాండర్డ్లు ఉంటాయి. 5 రకాల మనకు 1, 2 అంటే 20-30% వరకు మామూలుగా ప్రిపేర్ అయినా కానీ మనం దాన్ని అధిగమిస్తాం. వాటికి ఆ ప్రశ్న జవాబులు రాస్తాం. కానీ తర్వాత వచ్చే ప్రశ్నలు మనం రాయాలంటే మనం సబ్జెక్ట్ని శ్రద్ధగా ఎటువంటి ల్యాబ్స్ లేకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్టార్టింగ్లో కొంత ఎక్కువ టైం అయినా కానీ ఒక 2-3 రోజులు క్లాస్ నాకు వేస్ట్ అయినా కానీ మిమ్మల్ని బేస్ కనుక సరిగ్గా లేకపోతే, మిమ్మల్ని స్టీరింగ్ కంట్రోల్గా సరిగ్గా లేకపోతే డ్రైవింగ్ చేసినట్టే ఉంటుంది. తర్వాత స్పీడ్ పోవడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక వెహికల్ మనం కార్ నేర్చుకునేటప్పుడు స్పీడ్ కంట్రోల్ రావాలి, స్టీరింగ్ కంట్రోల్ రావాలి, తర్వాత ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, టాప్ గేర్ అనేది, నెక్స్ట్ రివర్స్ గేర్ అనేది, తర్వాత సైడ్ తీసుకోవడం అనేది, రివర్స్ తీసుకోవడం అనేటువంటిది మెల్లమెల్లగా వస్తాయి. సబ్జెక్ట్ కూడా అంతే. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, ఒక పని చేసేటప్పుడు ఎట్లయితే మనం పద్ధతి ప్రకారం చేస్తామో సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఒక మెథడ్ ఉంటుంది దానికి. ఆ పద్ధతిలో మనం కనుక ఇమిడిపోతే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన పిల్లలందరికీ ర్యాంక్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు చంద్రకళ మా దగ్గర సెట్కి వచ్చింది. దీంట్లో ఉన్న అమ్మాయి, ఆమె మహబూబ్ నగర్ డిస్టిక్, దీంట్లో ఉన్న అమ్మాయి. మిగతా వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆమె సెట్, ఇంకొక 2-3 కూడా తెలంగాణకి వెళ్ళి ఉన్నారు. అంటే వాళ్ళు సెట్ నెట్ తర్వాత సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఇది ఆంధ్ర వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టినప్పుడు కూడా సెట్ నెట్ జేఎల్డిఎల్ అనేటువంటి ఆప్షన్ ఇస్తున్నాం మనం. అయితే మీరు ఏపీకి చెప్పేటప్పుడు ఏంటంటే వచ్చినటువంటి ఆ 20-25-30 మంది అయినా కానీ ఆనిముత్యాల్లాగా తయారు కావాలి. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద మీరు ఒక
సబ్జెక్ట్ నేర్చుకుంటుర్రు అంటే మిగతా వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ ఉండాలి కదా, మిగతా వాళ్ళ మీద మెరుగ్గా ఉండాలి కదా. మెరుగ్గా ఉండాలంటే మనం సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు గంట టైం నేను ఇస్తున్నా ఈవినింగ్, మీరు గంట సేపన్న దాన్ని ఇచ్చినటువంటి హోంవర్క్ చూడాలి కదా. అదేదో అలౌగ్గా మనం 7 o'clock నేనులాగా మీరు వస్తే అది ఫ్రూట్ఫుల్గా ఉండదు, సక్సెస్ రేట్ చాలా దూరం ఉంటారు. మీకు టైం కూడా ఎక్కువ లేదు, ఏపీ వాళ్ళకు టైం కూడా ఎక్కువ లేదు. ఈ ఎలక్షన్ల పుణ్యం అంటూ కొంత అటు జరిగింది, కానీ లేకపోతే చాలా హెక్టిక్గా ఉండేది, చాలా స్పీడ్గా పోవాల్సి వచ్చేది. ఆ స్పీడ్ మీరు ఇటువంటి కాన్సెప్ట్ని ఊరికే స్కిప్ చేసుకుంటూ పోవడమే. నేను ఒక 5-6 రోజులైనా డిమాండ్ సప్లై ఎందుకు అట్లా దాన్ని లాగుతున్నానంటే, మీరు కనుక ఆ లెక్కలు కరెక్ట్ చేయగలిగితే మీ ప్రాంతంలో మీరు చాలా హైలైట్గా, అంటే మిగతా వాళ్ళ మీద చాలా హై పొజిషన్ ఉంటారు. డిస్కషన్ చేసేటప్పుడు తెలిసిపోద్ది ఇది డిమాండ్ ఫంక్షన్. అసలు చాలామందికి డిమాండ్ ఫంక్షను, సప్లై ఫంక్షను ఇట్లా ఉంటుందని కూడా తెలియదు, కానీ నెట్ సెట్లలో ఆ లెక్కలు అడుగుతుంటారు. అందుకు ఐఎస్ఎల్ఎం కరువు మీద కూడా లెక్కలు వస్తాయి, అడిగేటువంటి లెక్కలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ కీన్స్ మీద అడిగే లెక్కలు ఉంటాయి. లెక్కలు కనీసం ఒక 10 క్వశ్చన్లు వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. మీరు ఇది చిన్నది, ఇప్పుడు మనం చేసేటువంటి లెక్కలన్నీ కూడా చాలా 5th స్టాండర్డ్ లెక్కలు నేను చెప్పేది, అది కఠినమైన లెక్కలు కావు. దానికి మీరు మోడల్ చూసుకొని ఒకసారి చూసుకుంటే, లేకపోతే వీడియో వినాలి, ఏ స్టెప్ నెట్టేస్తున్నో చూడాలి, నోట్స్ చూడాలి, పీపీటీ ఉన్నాయి దాన్ని చూసుకోవడం, లాజిక్ అర్థం కావాలి కదా. లాజిక్ అర్థం కాకుండా మనం ఎంతసేపు చేసినా అవి అర్థం కావు. మీకు ఇచ్చినటువంటిది అంటే ఈసారి మైనస్ గుర్తిచ్చాను స్టార్టింగ్లో సప్లై ఫంక్షన్, దాన్ని మీరు రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయలేకపోయారు చాలామంది. కొంతమంది చేసిన వాళ్ళు మనం ఏమంటలేము, మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ వెన్ మైనస్ ఈస్ గివెన్. సప్లై ఫంక్షన్లో స్టార్టింగ్లో మైనస్ ఇస్తే ఎట్లా చేయాలో తెలుస్తలేదు, ఎక్కడికెక్కడ తీసేస్తున్నారు. ప్లస్ మైనస్లు ఈక్వేషన్కు అటు ఇటు మారినప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అయింది, మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది. కామన్గా మనకు ఒక స్టూడెంట్ 5th స్టాండర్డ్ స్టూడెంట్కి ఉన్నటువంటి అవగాహన మనకు లేకపోతే ఎట్లా? మళ్ళీ అటువంటి తప్పులు కానీయకండి. నేను మళ్ళీ ఇవాళ నిన్న ఇచ్చిన లెక్కని, ఇవాళ మార్నింగ్ ఇచ్చిన లెక్కని ఒకసారి చేసిన తర్వాత మీకు ఎప్పుడు ఇచ్చినా కానీ ఇట్లా నిద్ర లేపితే అది వచ్చేటట్టు ఉండాలి. మీరు ఎంఏ చదివినటువంటి వాళ్ళు 5-10 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో మరి కొంత పాతబడిపోయి ఉంటారు. అప్డేట్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళతో పోటీపడటం కష్టమైంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏమైందంటే, యూనివర్సిటీలో స్టాండర్డ్ బాగా దిగజారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నిన్న మీకు ఇవాళ ఉదాసిత ఒక రేఖలకు సంబంధించినటువంటి ఒకటి పెట్టాను మీకు ఒక వీడియో. అసలు యాక్చువల్ వీడియో ఏంటంటే, అది ఎంఏ ఎకనామిక్స్ ఓపెన్ సిటీ వాళ్ళని చెప్పినటువంటి వీడియో. అది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కోసం తయారు చేయలేదు. అది నేను ఎంఏ ఎకనామిక్స్కు ఆన్లైన్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఒక పీరియడ్లో మొత్తం ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అయిపోవాలి. దాని వాళ్ళకు ఒక 10 పీరియడ్లు ఇస్తే మొత్తం టోటల్ బుక్ని కంప్లీట్ చేయాలి. అంటే ఎంత సిలబస్ అవుతుందో అంత సిలబస్ను ఓపెన్ సిటీలో ఒక 10 క్లాసెస్లో దాన్ని క్లోజ్ చేయాలి. మన క్లోజ్ చేయాలంటే వాళ్ళకు ముందే ఓపెన్ సిటీ, వాళ్ళకు జనరల్గా చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ మీద. అటువంటి వాళ్ళని మన ఎంఏ లెవెల్లో దారి తీసుకోవాలంటే ఎంత కష్టమో మీరు ఊహించండి. అందుకని ఆ వీడియో కూడా పెట్టాను మీకు, సార్ వినండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ దగ్గర 350 వీడియోస్ ఉన్నాయి మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో. కొన్ని వీడియోస్ అయితే మీకు ప్రత్యేకంగా యూట్యూబ్లో లింక్ ఇచ్చి పెట్టాను, అవి చూడండి. ఇప్పుడు నేను లెక్కలు ఇచ్చినప్పుడు నిన్ననే చెప్పినా కదా, దాన్ని ఆ వీడియోని చూస్తే మీరు దాన్ని సాల్వ్ చేయాలి కదా. ఒకటేంటంటే మైనస్ ఇచ్చింటే ఏం చేయాలనేది తెలవాలి.
ప్లస్ మైనస్ మార్చేంత మాత్రంలో లెక్కల ఈక్వేషన్ మారదు కదా. సింపుల్ లాజిక్ అది. అంటే మీకు ఎందుకు దాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేటువంటిది గందరగోళమా, లేకపోతే దాన్ని కాన్సన్ట్రేట్ చేయకపోవడమా, లేకపోతే మనకు అసలు ఏం అర్థం కాకపోవడం అనేటువంటిది కూడా కొంతమంది అసలు చేయకపోవడం అంటే ఇంక అది మనం చదువుకునే దానికి అర్థం ఉండదు. కనీసం యూ హావ్ టు ట్రై యువర్ లెవెల్ బెస్ట్. తప్పు ఒప్పు చేయండి. మీరు తప్పు చేస్తే కదా ఉప్పేందో తెలిసేది. మన పెన్ను పెన్సిల్ కానీ పేపర్ మీద పెట్టకపోతే మీరు ఏ ప్రాబ్లం చేస్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అయినారు, తప్పు చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. మీరు ఎందుకు తప్పు చేసిండ్రో మీకు ఇంత మరి లో స్టాండర్డ్ నేను ఏమన్నాను ఎప్పుడు కూడా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టూడెంట్స్ని ఎప్పుడు కూడా నేను అండర్ ఎస్టిమేట్ అయ్యాను. చాలా యావరేజ్ స్టూడెంట్స్ని మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్గా మా దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ర్యాంకర్స్ ఉన్నారు. కాబట్టి యూ డోంట్ వరీ. ఏదైనా అర్థం కాకపోతే కాల్ చేసి అర్థమన్నాను కదా, మీకు అర్థం కాకపోతే అడగండి. కొంతమంది మెసేజ్ కూడా పెట్టాను, మీరు ప్రొడ్యూసర్ సర్ప్రైజ్ అప్పుడు యువర్ డన్ మిస్టేక్ అని చెప్పేసి. ప్రొడ్యూసర్ సర్ప్రైజ్ ఏ సూత్రమో కన్జ్యూమర్ సర్ప్రైజ్ కూడా అదే సూత్రం. అయితే మైనస్లో ఇచ్చినప్పుడు మీకు డెఫినెట్గా ప్రొడ్యూసర్ సర్ప్రైజ్ కూడా నీట్గా వస్తుంది. మైనస్లు ఇవ్వకపోతేనే ఇంకా అది కష్టం. మైనస్ వాల్యూ కాకుండా ప్లస్ వాల్యూ స్టార్టింగ్లో ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ప్రొడ్యూసర్ సప్లైని మీరు ఆషామాషిగా చేయలేరు. ఒకసారి మేము అంతకుముందు వచ్చినటువంటి చూడండి, అంటే అది ఏం చేయాలి, 2 సార్లు చేయాల్సి వస్తుంది కన్జ్యూమర్ సర్ప్రైజ్, ప్రొడ్యూసర్ సర్ప్రైజ్ని. ఇవి మనం నిన్న ఇచ్చినటువంటి దాంట్లో మళ్ళీ ఒక్కసారి ఒక 5 నిమిషాల్లో దాన్ని క్లోజ్ చేద్దాం. లెక్క నా దగ్గర సెల్లో ఉంది, చూస్తే బుక్ బయట ఉంది. అయితే మీరు ఎవరన్నా దీంట్లో డెడ్ వెయిట్ లాస్ అనే పేరు విన్నారా? కాన్సెప్ట్ డెడ్ వెయిట్ లాస్. డెడ్ వెయిట్ లాస్ అనే పదం ఇప్పుడు విన్నారా? లేదు సార్, వినలేదు. ఎనీబడి రెండుదేవు మాట్లాడింది ఎవరు ఇప్పుడు? విమలా సార్. విమలనా? విమల నువ్వు వినలేదా ఇదివరకు? నా క్లాస్కి వస్తుంది కదా, అప్పుడు సరిగ్గా క్లాస్ అటెండ్ కాలే. ఓకే, ఇంకెవరైనా విన్నారా డెడ్ వెయిట్ లాస్ అని? విన్నా సార్. భారతి. భారత? ఎస్ సార్. ఏంటిదమ్మా డెడ్ వెయిట్ లాస్ అంటే? ధర పెరుగుతుంది కదా సార్, ధర పెరిగినప్పుడు అతనికి వచ్చిన కన్జ్యూమర్ సర్ప్లస్ లో నుంచి ఎంత పోతా ఉంది అని. ఓకే, సమ్ వాట్ బెటర్. ఇంకా మరి డెడ్ వెయిట్ లాస్ ఏంటిది? దాంట్లో ధర ఎవరు పెంచుతారు? ధర ఎవరు పెంచుతారు? ఉత్పత్తిదారుడు కూడా పెంచలేదు అనుకోండి, ఇంకెవరు పెంచుతారు ధరని? వినియోగదారుడు ధరని పెంచుకుంటారు. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. డోంట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉంది అనుకుందాం, ఎవరు ఉత్పత్తిదారుడు 10 రూపాయలు సప్లై చేస్తారని మార్కెట్లో పంపించాడు. ఆ 10 రూపాయల కాడికి వినియోగదారులు కొంత వస్తు రాశి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకా ఏ సందర్భంలో ఈ 10 రూపాయల కంటే ధర ఎక్కువ కావడానికి అవకాశం ఉంది? గవర్నమెంట్ ట్యాక్స్ ఉత్పత్తిదారులు ఏం పెంచరు. గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది కదా, గవర్నమెంట్ ట్యాక్స్ వేసినప్పుడు దాని ధర పెరుగుతుంది కదా, దాని ధర పెరిగినప్పుడు దాని డిమాండ్ తగ్గుతుంది కదా. ఒక వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది కదా డెఫినెట్ గా. మరి ఈ పెరిగినటువంటి ఏమైతే ట్యాక్స్ పెంచిండ్రో, ఆ ట్యాక్స్ పెంచినప్పుడు వినియోగదారుడు ఏం చేస్తాడు, తన వస్తు రాశిని తగ్గించుకున్నప్పుడు వాని వినియోగదారుడు మిగులు కొంత, ఎప్పుడైతే రేటు పెరుగుతుందో వినియోగదారుడు మిగులు ఏమైతే తగ్గిపోతుంది.
తగ్గిపోయినప్పుడు గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ కొంత ఉంటుంది కదా, ఆ ఇన్కము ఆ వినియోగదారుడు కోల్పోయినటువంటి కన్జ్యూమర్ సర్ప్లస్ సమానంగా ఉంటే నో ప్రాబ్లం. కానీ వినియోగదారుడేమో రూ. 100 కన్జ్యూమర్ సర్ప్లస్ కోల్పోయిందనుకో, ఒకవేళ ప్రభుత్వానికి రూ. 80 ఆదాయం వచ్చిందనుకో, ఆ రూ. 20 ఎక్కడ పోయినాయి అంటే అది డెడ్ వెయిట్ లాస్. అంటే ప్రభుత్వము తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వస్తువు మీద గనక పన్ను వేస్తే, ఆ పన్ను ద్వారా ప్రభుత్వానికి వచ్చిందేమో రూ. 80 అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. అయితే వినియోగదారుడు అట్లా రూపాయి పెరగడం వల్ల వాడు కోల్పోయింది రూ. 100 వినియోగదారు మిగిలి కోల్పోయిందనుకుందాం. అంటే ఇంకో రూ. 20 ఎటు కాకుండా పోయింది కదా! అది నైదర్ కన్జ్యూమర్ నార్ గవర్నమెంట్. అది ఎవరికి రాలేదు. దాన్ని మనం ఏమంటామంటే డెడ్ వెయిట్ లాస్ అంటాం. అంటే అది ఎవరికి కాకుండా పోయింది, సమాజానికి కాకుండా పోయింది. సమాజానికి దీన్ని సామాజిక శ్రేయస్సు నికర సంక్షేమ నష్టం అంటాం దీన్ని మనం. నెట్ వెల్ఫేర్ లాస్ అనేటువంటి పదంతో కూడా వాడతాం. డెడ్ వెయిట్ లాస్ ఇంకెట్లా వాడతాం? నెట్ వెల్ఫేర్ లాస్ అంటే సంక్షేమం నష్టమైంది. ప్రభుత్వం ఒకవేళ ట్యాక్స్ వేయకపోతే రూ. 100 ఎవరికి లబ్ధి చేకూరేది? వినియోగదారులు లబ్ధి చేకూరేది. ప్రభుత్వం పన్ను వేయడం వల్ల ప్రభుత్వానికి నో డౌట్ రూ. 80 వచ్చినాయి. కానీ వినియోగదారుడు ఎంత కోల్పోయిండు? రూ. 100 కన్జ్యూమర్ సర్వీస్ కోల్పోయిండు. రూ. 20 ఎవరికి కాకుండా పోయినాయి. ఈ రూ. 20 ఏమంటున్నాం మనం? నికర సంక్షేమ నష్టం, నెట్ వెల్ఫేర్ లాస్. దీన్నే డెడ్ వెయిట్ లాస్ అంటాం. ఇది కూడా అమ్మా మీరు నాతో మాట్లాడినప్పుడే స్పీకర్ ఆన్ చేయండి, లేకపోతే మీ పక్క మాట్లాడినప్పుడు. దాన్ని కూడా ఈరోజు చూద్దాం. డెడ్ వెయిట్ లాస్ని కూడా మనం గ్రాఫికల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ అది కావాలంటే మనకు డిమాండ్ ఫంక్షన్, సప్లై ఫంక్షన్ ఉపయోగపడతాయి. దాన్ని పన్ను ఎట్లా వేస్తారు, దాన్ని ఏ రకంగా ఉంటుంది మనం దీన్ని బట్టి చూస్తే ఈ బేసిక్ కాన్సెప్ట్లో కన్ఫ్యూజ్ కావద్దు. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనకు మినిమం తెలవాల్సినటువంటి కాన్సెప్ట్సే కదా. డిమాండ్లో తెలియకపోతే మనకు ఇండిఫరెన్స్ కర్వ్లో, ఐసో కన్కర్వ్స్లో, రిడ్జ్ కర్వ్స్లో, పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్, డ్యూయోపలి, అలిగోపలి, దాంట్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఇంకెక్కువ ఉంటాయి. అంటే కొంత చింద్రవందరగా ఉండేటువంటి, కన్ఫ్యూజన్గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలంటే ముందుగా ఈ సబ్జెక్ట్లో సులభమైనటువంటి కాన్సెప్ట్ మీద మనకు తప్పనిసరిగా అవగాహన రావాలి. మనం ఇక్కడనే బోల్తపడ్డాం అనుకోండి, అవి ఎట్లా అర్థమవుతాయి? ఓకే, నిన్నటి లెక్కని క్లారిఫై చేసుకుందాం. చాలామంది చేయలేదు. ఒక 1 or 2 ఒక 3 మెంబర్స్ మాత్రమే నాకు క్లియర్ చేసినట్టు అనిపించింది. అయినప్పుడు కూడా మనం ఒకసారి చూద్దాం. మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి మీకు రాకుండా వేగంగా పోవడం అనేది నా ఉద్దేశం కాదు. మీరు పర్ఫెక్ట్ రావాలి. ఇది ఒకటి పర్ఫెక్ట్ వస్తే ఏంటంటే మెల్లమెల్లగా కాన్సెప్ట్ని ఇండిఫరెన్స్ కరువు కనుక మీకు ఒక క్లాస్ అయితే దాన్ని యాక్చువల్గా ఈరోజు క్లారిటీ చేద్దాం అనుకున్నాను, దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ ప్రాబ్లంలో ఇంకా మీరు తనుకులాడుతున్నట్టు నాకు కనపడుతుంది. అక్కడ బొల్తపడుతున్నారు. అంటే చాలామంది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ కారణం ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయకపోవడం అనేటువంటి ఒక కారణం కావచ్చు. మీరు ఈక్వేషన్ల మీద మినిమం అండర్స్టాండింగ్ లేకపోవడం ఇంకొక కారణం కావచ్చు. ఆర్ట్స్ స్టూడెంట్స్ అంటేనే నెంబర్స్ కనపడాలని భయపడతారు కదా, ఆ భయం కూడా ఒక కారణం కావచ్చు. అంతే అంటారా? అదే భయమా? దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మ్యాథమెటికల్గా బాగుండ్రు. అనూష ఆమె స్టాటిస్టికల్ ఆఫీసర్ కాబట్టి ఆమె స్టాటిస్టిక్స్ కూడా షీఈ్ పర్ఫెక్ట్. ఒక కళావతి కూడా చేసింది, భారతి కూడా చేసింది, సంవాట్ బెటర్. తర్వాత మిగతా వాళ్ళు ఇంకెవరు నెంబర్తో వచ్చిండే వాళ్ళు ఒప్పు A5 అని ఏదో నెంబర్తో రాకండి, నేమ్తో రాయండి మీరు. ఉబలేష్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. శాంతకుమారి చేసినావమ్మా?
విజయ చేయలేదు. సరే, ఇక్కడ లిమిటెడ్ మెంబర్స్ ఉంది కాబట్టి మనం ఒక్కొక్కరిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. చాలా మంది ఉంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వచ్చినప్పుడు 100, 150 మంది వచ్చినప్పుడు ఎవరిని మందలిస్తాం? ఇండివిజువల్‌గా అటెన్షన్ అసలు ఎవరు అటెండ్ కాలేదు చూడడం కూడా మాకు కష్టంగా ఉండేది. ఆల్మోస్ట్ ఆల్ 100 అండ్ అబోవ్ ఎప్పుడు ప్రజెంట్ ఉండేవాళ్ళు. మీరు లిమిటెడ్ ఉంది కాబట్టి మీ మీద స్పెషల్ అటెన్షన్ ఇవ్వాల్సిన టైం వస్తుంది. విజయ గగ్లోతు ఓకే. నువ్వు చేస్తున్నావా విజయ? సబ్జెక్ట్ నేర్చుకో. డిమాండ్ ఫంక్షన్ ఏముంది చెప్పండి. QDX ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను మీరే చెప్పాలి. 55 minus 5p, sir. 55 మైనస్ 5 అంతే కదా. 5p. QSX ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను? Minus 5 plus 5p. -5 ప్లస్ 5p నా? Yes, sir. ఓకే. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేయడం కోసము మనకు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? QDX ఈజ్ ఈక్వల్ టు QSX. QDX ఈజ్ ఈక్వల్ టు ఎంత? దీన్ని ఇక్కడ రాద్దాము. 55 మైనస్ 5p ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 5p. ఇది ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఉంది, ఇది నెంబరు, ఈ రెండు నెంబర్స్, ఈ రెండు పీలు, ఇది పి, ఇది పి. నెంబర్స్ ఒకవైపు తీసుకొద్దాం. మీరు ఇది ఇటు తీసుకొచ్చినా లేదు, లేకపోతే ఆల్రెడీ 55 ఇక్కడ ఉంది కాబట్టి 55 ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆవల ఉంది, ఇది దాన్ని ఇటు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మైనస్ గుర్తుంది కదా, ఈ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 5pని ఇటు సైడ్ యువతల సైడ్ ఉంది, 5pని రాయండి. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉన్నటువంటి 5p ఇక్కడ దానిపై యువతలు ఏముంది? గుర్తు ఏముంది? Minus. ఇక్కడికి వస్తే ఏమైంది? Plus, sir. ప్లస్ 5p. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు మీరు. అంటే మొట్టమొదటి సంఖ్యలు ఏంటి గుర్తించండి. సంఖ్యలు గుర్తించిన తర్వాత ఈ సంఖ్య వైపు సంఖ్యను యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇక్కడ 55 వేసినాం, ఇక్కడ సంఖ్య ఉంది, ఇది -5 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఆవల ఉంది కాబట్టి దాన్ని ఈ వరకు తీసుకొస్తే అది ప్లస్ అయింది. ఇక్కడ 5pని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇప్పుడు ఇది ఇక్కడ రాస్తున్నాం. అయితే ఇదేది ఈ -5pని ఇటు సైడ్ రాసినప్పుడు ఇది +5p అయింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంది 55 + 5 ఎంత అయింది? 60 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 10p అవుతుంది. అయితే మనకు p కావాలి కాబట్టి 10p ఈజ్ ఈక్వల్ టు 60, p ఈజ్ ఈక్వల్ టు 60/10 అవుతుంది. అంటే ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత? 6. ఇది కొంతమంది చేసిండ్రు, మెజారిటీ స్టూడెంట్స్ సాల్వ్ ద ప్రాబ్లం. కానీ కొంతమంది ఈ 55 ఈ 55కి వెళ్ళి మళ్ళీ 5 తీసేసారు, దీన్ని అది 50 చేశారు. 50 చేసి 5, 5, 10 అని ఈక్విలిబ్రియం ప్రైస్ 5 అని రాశారు. ఈ ఈక్వేషన్ని సమానం చేసినప్పుడు మినిమంగా గుర్తులు ఎట్లా మారుతున్నాయి అనేటువంటిది ఎట్లా ప్రాబ్లం ఇచ్చినా అదే. అంటే ఇక్కడ మనకు ఈ -5 ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ కొత్తగా మనం ఇచ్చినాము. ఇంతకుముందు ప్లస్ ఇచ్చినాము, ఇప్పుడు మైనస్ ఇచ్చినాము. అయితే మైనస్ ఇచ్చినప్పుడు సప్లై రేట్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకోటి. అయితే ఇది కరెక్టా లేకపోతే రాంగ్ అని తెలుసుకోవాలంటే ఈ దీంట్లో QDX ఈజ్ ఈక్వల్ టు QSX కావాల్సిందే కదా. ప్రతిక్షేపిస్తున్నాం. 55 మైనస్ 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 5 ఇంటూ 6
అంటే పి ఉన్న దగ్గర మనం ఆర్ని ప్రతిక్షేపించాం, సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు 5 ఇది 30, ఈ మైనస్ మైనస్ ఉంచాల్సిందే, ఇది 55. 55 తర్వాత మైనస్ ఇచ్చి 5 30 వేసినాం. ఇప్పుడు ఇది -5 రాయాల్సిందే, రాసినాం, ప్లస్ రాస్తున్నాం, 5 30. ఇప్పుడు చూడండి 55కి వెళ్ళి 30 పోతే ఎంత మిగులుతుంది? 55కి వెళ్ళి 30 పోతే ఎంత వస్తుంది? 25 ఈజ్ ఈక్వల్ టు ఇది 30 ప్లస్ -5 ఎంత అయింది? 25. అబ్జల్యూట్ కరెక్ట్గా ఇది. అంటే నేను అడిగినటువంటిది ఏంది? నెంబర్ 1 ఈక్విలిబ్రియం ప్రైస్, దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు 6. నెంబర్ 2 ఏం అడిగాను? ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఎంత? 25. ఇప్పుడు చెప్పండి మూడోది ఏం అడిగాను? కన్జ్యూమర్ సర్ప్లస్ సార్. కన్జ్యూమర్ సర్ప్లస్ అంట, అంతే కదా? కన్జ్యూమర్ సర్ప్లస్. నాలుగోది ఏం అడిగాను? ప్రొడ్యూసర్ సర్ప్లస్. ఈ మొట్టమొదటి చేసినాం, రెండవది చేసినాం, మనం కన్జ్యూమర్ సర్ప్లస్ చేయాలి. కన్జ్యూమర్ సర్ప్లస్ చేయడం కోసం మనకు మ్యాథమెటికల్గా చేద్దాము, తర్వాత గ్రాఫికల్గా రెండు చేస్తే మీకు ఈజీగా అర్థమైంది. ముందుగా మ్యాథమెటికల్ చేద్దామా, గ్రాఫికల్ చేద్దామా? మీరు చెప్పండి, ఎట్లాంటి చేద్దాం? గ్రాఫికల్ చేద్దాం సార్. గ్రాఫికల్ చేద్దాం. గ్రాఫికల్ చేసిన తర్వాత మ్యాథమెటికల్ కూడా చేద్దాం. ఓకే, అంటే గ్రాఫికల్ చేయాలంటే మనకు హైయెస్ట్ అంటే ఏ ప్రైస్ వద్ద, చూడండి, ఏ ప్రైస్ వద్ద డిమాండ్ 0 అవుతుంది, క్వాంటిటీ డిమాండ్ 0 అవుతుంది, దీన్ని బట్టి చెప్పండి. 55 - 5 55 చెప్పాను కదా, అంతే కదా? 11. వెరీ గుడ్. ఇప్పుడు రేఖాపటంలో ఇది గీద్దాం. $11 is the highest price. మనం ఒకటి చూద్దాము. 1 అని సమాన భాగాలు ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ క్వాంటిటీ ఎంత? ఇది ప్రైస్, ఇక్కడ దీన్ని తీసుకున్నాం. క్వాంటిటీ ఎంత ఉంది? హైయెస్ట్ గా ఎంత ఉంది? క్వాంటిటీ హైయెస్ట్ గా 55. చూద్దాం, అన్ని 5 చేద్దాం. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. అంటే అన్ని ఇటు సైడ్ ఉందనుకో, ఇదేమైంది? ఈ సైడ్ ఏమైంది? -5 కూడా అయింది. మైనస్ కూడా ఉంది మనకు, ప్లస్ సప్లైకర్లో ఈ భాగం, ఈ పాయింట్ వద్ద -5. ఇటు వస్తే అంతా కూడా ప్లస్ అయింది, ఇటు వచ్చేసరికి ఏమైంది? -5 లేదు. అంటే -5 ఉంది కాబట్టి ఇది -5. దిస్ ఇస్ ద -5. అది మీకు తెలవాలి. తర్వాత ఇప్పుడు డిమాండ్ రేఖను గీద్దాం. డిమాండ్ రేఖను గీయాలంటే ఈ 11, ఈ 55. ఇప్పుడు డిమాండ్ రేఖ వచ్చింది. డిమాండ్ రేఖను గీయాలి కదా, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం గీయాలి? సప్లై రేఖను గీయగలగాలి. అంటే డిమాండ్ రేఖను ఎట్లా గీయగలిగినా మనము? డిమాండ్ రేఖను గీయడానికి మనకు ఆధారం ఏంటంటే QDX = 55
మైనస్ 5p. దీని ఆధారంగా చేయగలం. దీని ఆధారం చేసినప్పుడు హైయెస్ట్ ప్రైస్ ఎంత అక్కడ అట్ ద ప్రైస్ ఆఫ్ 0 ప్రైస్ కనుకుంటే డిమాండ్ ఎంత 55, ప్రైస్ కనుక 11 ఉంటే డిమాండ్ ఎంత 0. ఇదే ఆధారం మనం తీసుకుంది. ఇది మనకు ఇంప్లీట్గా మన మైండ్లో కూర్చోవాలి. ఏ ప్రైస్ వద్ద 55, 0 ప్రైస్ వద్ద 55. ఓకే. ఏ ధర వద్ద 0 డిమాండ్, 11 ప్రైస్ వద్ద 0 డిమాండ్. ఇది చెప్తాం. ఇప్పుడు డిమాండ్ రేట్ వచ్చింది. మనకు సప్లై రేట్ ఉన్నది QSX ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 5p. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఒకవేళ 0 ప్రైస్ ఉంటే ఇది ప్రైస్, ఇది సప్లై అనుకుందాం. 0 ప్రైస్ ఉంటే దీని వాల్యూ అని చెప్పండి. సప్లై వాల్యూ ఎంత చెప్పండి. -5. ఒకవేళ 1 రూపాయి అయితే ఎంత? 0. ఎందుకు 0 అంటే ప్రతిసారి ఒక్కొక్క రూపాయి పెరుగుతూ ఉంటే 5 వస్తువులు పెరుగుకుంటూ పోవాలి. 2 అయితే ఎంత? +5. 3 అయితే ఎంత? 10. 4 అయితే ఎంత? 15. 5 అయితే ఎంత? 20. 6 అయితే ఎంత? 25. 25. మనకు 6 రూపాయలు అయితే మనకు ఈక్వివలెంట్ ప్రైస్ వచ్చింది కదా. 7 కూడా పెడదాం. 7 అయితే ఎంత? 30. అంటే 30. మన 6 వద్దనే సప్లై డిమాండ్ రెండు సమానం అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ చూడండి. అంటే ఇది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి? ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. తర్వాత 6 రూపాయలు ఉంది కదా, 6 రూపాయలు అనేటువంటిది ఇది 6 రూపాయలు. 6 రూపాయల వద్ద డిమాండ్ ఎంత అయింది? 25. మరి సప్లై ఇక్కడ కూడా చూద్దాము. ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి? ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. ఎట్లా పోవాలి? ఇట్లా పోవాలి. ఆ సప్లై కర్వ్ ఆటోమేటిక్గా ప్రతిసారి 5 యూనిట్లు పెరుగుకుంటూ పోద్ది. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే -5. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే -5. దాని ఆధారంగానే మనం సప్లై రేఖ ఇచ్చినాం. ఇప్పుడు సప్లై రేఖ ఇది అవుతుంది, డిమాండ్ రేఖ ఇది అవుతుంది. ఇప్పుడు మనకు కన్జ్యూమర్ సర్ప్లస్ కనుక్కోవచ్చు కదా. కన్జ్యూమర్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 బేస్ ఇంటూ హైట్. ఓకే, 1/2 బేస్ ఎంత? 25. ఇది బేస్ ఎంత? 25. ఇది హైట్ ఎంత? 5. 11 6 పోతే ఎంత మిగిలింది? ఇంకా 5. 5. వెరీ గుడ్. ఇది 25 125 బై 2. 2 6 12, 2 4, 2 5 10, అంటే 62.5. ఓకే, ఇంతవరకు చేసారు చాలా మంది. అయితే కన్జ్యూమర్ సర్ప్లస్ చేసేది కానీ ప్రొడ్యూసర్ సర్ప్లస్ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటిది అంటే ఈ ఇంటర్సెక్షన్ తెలవాలి మనకు. ఇంటర్సెక్షన్ అంటే ఎక్కడ ఖండించింది? ఓ యాక్షన్ ఎక్కడ ఖండించింది? అది 1 రూపాయి వద్ద ఖండించింది. ఇప్పుడు చూడండి, దీని సూత్రం కూడా 1/2 బేస్ ఇంటూ హైటే. మనకు బేస్ తెలుసు. బేస్ ఎంత చెప్పండి? ఇది 25. ఇది బేస్ 25. 1/2 బేస్ ఇస్ ద 25. ఇప్పుడు హైట్ ఎంత? 5. 5 ఇస్ ద హైట్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా 6, కానీ ఈ ఒకటి దగ్గర సెక్షన్ కట్ అయింది కాబట్టి ఈ భాగాన్ని మాత్రమే మనం హైట్ అంటాం. హైట్ భాగాన్ని కనుక్కోవడం ఎట్లా అంటే ఇట్లా. అంటే ఎక్కడైతే సప్లై రేఖ ఇంటర్సెక్షన్ అయిందో, అంటే ఓ అక్షాన్ని ఖండించిందో, ఆ ఖండించిన బిందువుకి వెళ్ళి ధర దాకా ఉన్నటువంటి దూరాన్ని ఏదైతే ఉందో దాన్ని హైట్ అంటాం. ఈ లెక్క ప్రకారం దాని హైట్ ఎంత? హైట్ కూడా 5.
అంటే ఇది కూడా ఎంత వస్తుంది? 62.5 వస్తుంది. కన్జ్యూమర్ సర్ప్లస్, తర్వాత ప్రొడ్యూసర్ సర్ప్లస్, అంటే ఈ భాగం అంతా కూడా ఇది కూడా త్రిభుజాకారం ఉంది కదా, కాబట్టి మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అయింది. ఒకవేళ మీరు త్రిభుజాకారం లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చూడండి. సింపుల్గా చెప్తాను. లెక్క కాకుండా ఎట్లా ఉంటుందని చెప్తాను. ఇది డిమాండ్ రేఖ, మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి సప్లై రేఖ, తర్వాత సమతౌల్య ధర, ఇదేమో సమతౌల్య డిమాండ్. దీంట్లో చాలా సులభంగా మనం కన్జ్యూమర్ సర్ప్లస్ దాన్ని చెప్తాం. ఇది చెప్పేసి, కానీ ఇది ఎట్లా ఆకారం ఉంది? 1/2 బేస్ ఇంటూ హైట్ లంబకోణ త్రిభుజాకారంలో ఉంది కాబట్టి దీనిలో కనుక్కోవడం చాలా సులభం. కానీ ఈ ప్రొడ్యూసర్ సర్ప్లస్ ఇది లంబకోణ త్రిభుజాకారం లేదు. ఉందా? ఉందా? అది లేదు కదా. మరి దీన్ని అనుకోవడానికి ఏం పద్ధతులు చేయాలి మనం? దీన్ని త్రిభుజాకారం చేసుకోవాల్సిందే. అంటే దీన్ని త్రిభుజాకారం చేయాలంటే మనం ఈ లెక్కలో ఉంటే ఎంత అమ్మకందారుడు ఎంతకు అమ్మాలనుకుంటున్నాడు అనే దాన్ని, ఈ భాగం అంతా కూడా అమ్ముకున్నాల భాగం, ఈ భాగాన్ని వాడు అమ్మాలనుకునే భాగం, ఈ టోటల్ భాగాన్ని అమ్మిన భాగం, వాడు కొన్న భాగమే అమ్మిన భాగం, ఈ భాగం మిగిలినటువంటి భాగం. కానీ ఇది ఎట్లా ఉంది అంటే మనకు త్రిభుజాకారంలో లేదు. త్రిభుజాకారం లేనప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టమైంది. అందుకని మన కన్జ్యూమర్ సర్ప్లస్ ఎప్పుడు కూడా మైనస్ వాల్యూలో ఉంటే దాన్ని లెక్కించడం సులభం. మీకు ఏ స్టాండర్డ్ పుస్తకాల్లో కానీ ఇస్తేనేమో ఇట్లా ఉంటే ఇబ్బంది ఏం లేదు. చూడండి కాకపోతే ఒకవేళ స్టార్టింగ్లో కనుక ఇది 0 వాల్యూతో కనుక ఉంటే, అంటే ఇట్లా ఉండి ఇట్లా ఉంటే కన్జ్యూమర్ సర్ప్లస్ ప్రొడ్యూస్ సర్ప్లస్కి ఇబ్బంది ఏం లేదు. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్లస్ వాల్యూతో చెప్తే, ఇప్పుడు ఇది త్రిభుజాకారమే, ఈ త్రిభుజాకారం, దీనికి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకో. 1/2 బేస్ ఇంటూ హైట్ చేసేస్తే హైట్ ఎంత అయిందంటే ఇక్కడ 0కి వెళ్ళి దీని హైట్ ఇది అయింది. ఇంతకుముందు హైట్ ఎట్లా అయింది? ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అయిందో ఆ భాగాన్ని మాత్రమే హైట్ అన్నమాట. అది ఇట్లయినా వస్తుంది, కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇంటర్సెక్షన్ అనేటువంటిది ఏదో ఒక బిందువుకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఈ హైట్ని తీసేసిన తర్వాత వచ్చినటువంటి ఈ హైట్ మాత్రమే దాన్ని హైట్ కింద తీసుకుంటాము. ఇది మనకు ఈ లాజిక్ తెలవాలి. తర్వాత ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి లెక్కలో ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాంట్లో 4 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత అని చెప్పుకున్నాం. ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత వచ్చింది? మనకు 6 వచ్చింది. తర్వాత ఈక్విలిబ్రియం క్వాంటిటీ అది 25 వచ్చింది. తర్వాత కన్జ్యూమర్ సర్ప్లస్ తీసుకున్నాం, అది మనకి ఎంత వచ్చింది? 62.5 వచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్ సర్ప్లస్ తీసుకున్నాం, అది కూడా 62.5 వచ్చింది. మనం గ్రాఫ్ ద్వారా కూడా గీసినాం. మనకి గ్రాఫ్ ద్వారా గీయమన్నాను కదా, అది గీసుకున్నాం. అంటే మనకు ఇట్లా 1, 2, 3, 4 ఈ 4 ప్రశ్నలకు జవాబుని మీరు ఇట్లా ఆ రకంగా రాస్తే అది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఏం చేశాం? నేను రెండో లెక్క ఏమి ఇచ్చాము చెప్పండి? బడ్జెట్ లైన్ గీయమన్నాను. బడ్జెట్ లైన్ గీయడం అంటే మనకు ముందుగానే ఓఎక్స్ ఓఎక్షాలు తీసుకోండి. తీసుకున్నాము. తర్వాత మనకు ఏం కావాలి? బడ్జెట్ లైన్ కావాలంటే
కన్జ్యూమర్ ఇన్కమ్ వినియోగదారునికి ఇన్కమ్ కావాలి, ఎక్స్ ప్రైస్ పిఎక్స్ కావాలి, పివై కావాలి. పిఎక్స్ అంటే ఎక్స్ ప్రైస్, పివై అంటే ఇన్కమ్ ఎంత ఇచ్చాము 100 100 rupees. పిఎక్స్ ఎంత ధర ఎంత 10 రూపాయల 10 rupees. Yes, sir. రూపాయలు. పివై ఎంత 5 5 rupees. రూపాయలు. ఇక్కడ మనం ఏం చేయాలంటే వినియోగదారుడు తన ఆదాయాన్నంతా కూడా వచ్చినటువంటి 100 రూపాయల ఆదాయంతా కూడా ఎక్స్ మీద ఖర్చు పెట్టిందనుకో, అంటే 100/10 ఎన్ని వస్తువులు కొంటాడు వీడు 10 ఎక్స్ వస్తువులు కొంటాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వినియోగదారుడు తన ఆదాయాన్ని అంతా కూడా వై వస్తువుల మీద ఖర్చు పెట్టాడు అనుకోండి, అప్పుడు ఎన్ని కొంటాడు 20 వస్తువులు కొంటాడు. అంటే ఇది ఓవై, ఇది ఎక్స్, ఇక్కడ ఎక్స్ గూడ్స్, ఇక్కడ వై గూడ్స్. మనం దీన్ని 5, 10, 15, 20 ఒక్కొక్క యూనిట్ పెట్టుకుంటే పెద్ద కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇది 5, 10 ఎక్స్ వస్తువుల మీద 10 మీద, వై వస్తువుల మీద 20 మీద మనం ఒక స్పాట్ అంటే ఒక గుర్తించేసి ఈ రెండింటికి కలిపి వచ్చినటువంటి రేఖనే మనం బడ్జెట్ రేఖ అంటాం. మీరు బడ్జెట్ రేఖ మీద ఏ బిందువు అయినా ఈ బిందు మీద ఎన్ని కొన్నా, సపోజ్ ఈ బిందు మీద కొన్నాం అనుకోండి, అంటే 10 వై వస్తువులు కొన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ బిందువు అనుకుందాం, ఏ బిందు వద్ద 10 వై వస్తువులు కొన్నాడు. ఎక్స్ వస్తువులు ఎన్ని కొంటున్నాడు చెప్పండి 5. అంటే 10 మీద ఎంత ఖర్చు పెడతాడు 50 rupees. 50. ఈ 5 మీద ఎంత ఖర్చు పెడతాడు 50 rupees. అంటే వానికి మొత్తం ఎంత ఖర్చు అయింది 100. రూపాయలు. అంటే ఈ సపోజ్ దీన్ని పిఎల్ అందాం, అంటే ప్రైస్ లైన్ అందాం, లేకపోతే బడ్జెట్ లైన్ అందాం. ఎట్లా పెట్టుకోవచ్చు. బిఎల్ అని పెడితేనే బడ్జెట్ లైన్, పిఎల్ అంటేనే ప్రైస్ లైన్. మనం ఇచ్చేటువంటి గుర్తులు మీకు అర్థం కాదు. పుస్తకాలలో పిఎల్ అని రాస్తారు, బిఎల్ అని రాస్తారు. ఇచ్చినటువంటి సింబల్స్ ఎట్లా ఉండాలంటే దానికి కొద్దిగా అప్రోప్రియేట్ ఉండాలి. ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు ఏం రాయాలి ఈ అని రాయాలి. ప్రైస్ చెప్పినప్పుడు ఏం చెప్పాలి పి అని చెప్పాలి. క్వాంటిటీ చెప్పినప్పుడు ఏం చెప్పాలి క్యూ అని చెప్పాలి. ఏదో ఇష్టం వచ్చిన గుర్తులు పెట్టదు. క్యూ దగ్గర పోయి టీ అని పెట్టి తర్వాత బడ్జెట్ లైన్ దగ్గర ఇంకేదో ఎన్పి అని పెట్టి అట్లా దానికి సూటబుల్ అనిపించదు. అందుకనే మన గ్రాఫ్ గీసేటప్పుడు వాటికి ఇచ్చేటువంటి ఆల్ఫాబెటికల్ సింబల్ ఏవైతే ఉన్నాయో దానికి సూట్ కావాలి, అప్రోప్రియేట్ ఉండాలి. ఎక్స్ వస్తువు మీద ఎక్స్ గూడ్స్ అంటాము, వై వస్తువు మీద వై గూడ్ అంటే దీని మీద ఎక్స్ గూడ్ అని దీని మీద వై గూడ్ అంటే అప్రోప్రియేట్గా అనిపించదు. అంటే ఓఎక్స్ అక్షం కాబట్టి అట్లా రాయొచ్చు. మనం ఓఎక్స్ అక్షంగా వై గూడ్ కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదు రూల్ ఏం లేదు. కానీ సౌలభ్యం కోసం ఏం చెప్తామంటే ఓఎక్స్ మీద ఎక్స్ వస్తువుని ఓఎస్ మీద వై వస్తువు తీసుకుంటే అది అప్రోప్రియేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ బిందువు ఏ పాయింట్ వద్దనైనా అట్ ఎనీ పాయింట్ అంటే చిన్న చిన్న వస్తువులు కావచ్చు, కానీ అంటే ఆ వస్తువుల్లో కొన్ని పార్ట్స్ చేసినా కానీ విభజించినా కానీ ఇది ఒక లోకస్ బిందు పథం. అంటే పి నుంచి ఎల్ వరకు లేదా బి నుంచి ఎల్ వరకు ఉన్నటువంటి ఈ బడ్జెట్ రేఖ మీద ఎవ్రీ పాయింట్ కొన్ని ఎక్స్ వస్తువులు కొన్ని వై వస్తువులు వినియోగదారుడు కొనుగోలు చేస్తాడు. ఎంత ఖర్చు చేస్తాడు ఏ పాయింట్ మీదనైనా 100 రూపాయలే. ఇక్కడ ఏ కావచ్చు, ఇక్కడ బి కావచ్చు, ఇక్కడ సి కావచ్చు, ఇక్కడ డి కావచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆన్ బడ్జెట్ లైన్ ఈ స్పెండ్స్ ఎంత 100 రూపీస్. ఏ బిందు వద్దనైనా వాడు ఖర్చు చేసేది ఎంతంటే మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఎక్స్వై మీద ఖర్చు చేస్తాడు బడ్జెట్ లైన్ అంతా. అయితే సమతుల్యం ఎట్లా జరుగుతుంది అనేది ఇండిఫరెన్స్ కర్వ్ దీంట్లో పెడితే మనకు సమతుల్యం చేస్తుంది. అంటే ఏదో ఒక ఇండిఫరెన్స్ కర్వ్ మనకు
అది ఇట్లా స్పర్శించినటువంటిది కాబట్టి ఆ స్పర్శించిన బిందువుని మాత్రమే మనం సమతుల్యం తీసుకుంటాం. అంటే బడ్జెట్ రేఖ మీద ప్రతి బిందువు కూడా 100 రూపాయలు ఖర్చు పెడతాడు. మరి ఎక్కడ ఖర్చు పెడతాడు అంటే ఇచ్చినటువంటి బడ్జెట్ లైన్ మనం ఎక్కడ ఇస్తామో ఆ బడ్జెట్ లైన్ ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్లో చూపిస్తాం. ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ జనరల్గా ఒకే ఇండిఫరెన్స్ కర్వ్ ఉండదు. దాంట్లో అనేకమైన ఇండిఫరెన్స్ కర్వ్లు ఉంటాయి, అనేకమైన ఉదాసీనత వక్రరేఖలు ఉంటాయి. దాంట్లో మనకు ఏ ఉదాసీనత వక్రైతే సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇది బడ్జెట్ లైన్ మనం గీసినాం. దీని ప్రకారం మన బడ్జెట్ లైన్ అనేది ఇది బేస్డ్ ఏంటంటే ఈ వినియోగదారుని ఇన్కమ్ కానీ సాపేక్ష ధరలు పిఎక్స్ ధర, పివై ధర వాటి ద్వారా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లా ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాపే కాబట్టి అనేకం ఉంటాయి, ఎన్నో ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని పైకి పోయే కొద్దీ దీని IC1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7 ప్రతిసారి IC అనాలి. ఇండిఫరెన్స్ కర్వ్ 1, 2, 3 అనాలి. ఇప్పుడు మన లెక్క ప్రకారం 1, 2 అనేవి దీని కింద ఉన్నాయి. ఇది దీని మీద వినియోగదారుడు సమతుల్యం చెందాడు, 2 మీద కూడా చెందాడు. అయితే 3 అనేది అది కట్ చేసింది, కట్ చేయదు కదా, కట్ చేయకుండా ఇది కూడా కాదు. ఈ 4th ఇండిఫరెన్స్ కర్వ్ ఏదైతే ఉందో అది స్పర్శించింది, ఈ పాయింట్ వద్ద స్పర్శించింది. కాబట్టి ఇండిఫరెన్స్ కర్వ్ 4th మీద అతడు సమతుల్యం చెందుతాడు. ఈ 5, 6, 7 అనేది ఎక్కువ తృప్తినిస్తాయి కానీ అతడు వాడు రీచ్ కాలేడు, వాటికి అంత ఇన్కమ్ మన దగ్గర లేదు. కాబట్టి బడ్జెట్ లైన్ అనేటువంటిది కన్స్ట్రెయింట్, అంటే అది దానికి అడ్డంకి, అది ఆపుతుంది. బడ్జెట్ లైన్ మీదనే ఎక్కడో దగ్గర వినియోగదారుడు సమతుల్యం జరగాలి. అది కూడా ఎటువంటి పరిస్థితులు అంటే వినియోగదారుని యొక్క బడ్జెట్ లైన్ ఏ ఉదాసీనత వక్రరేఖ అయితే ట్యాంజెంట్ అవుతుందో, స్పర్శిస్తుందో అక్కడ వినియోగదారుడు సమతుల్యం అవుతాడు. ఇది మనం బడ్జెట్ రేఖ సంబంధించింది. మీకు ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ కూడా ఇచ్చాను, ఎట్లా గీసుకోవచ్చు అనే దానికి చాలా మంది దాన్ని చేసిండ్రు. అయితే దానికి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ X ఫర్ Y ఎట్లా ఉండాలి, మైనస్ డెల్టా Y బై డెల్టా X అనేది డిమినిషింగ్ కావాలి. డిమినిషింగ్ అంటే క్షీణిస్తుండాలి. ఇది మీకు ఇచ్చినటువంటి కాంబినేషన్ A, కాంబినేషన్ B, C, D, E ఇట్లా కాంబినేషన్ ఇచ్చాను. వస్తువు X వస్తువు, ఇదేమో కాంబినేషన్, ఇదేమో XY X వస్తువు, ఇదేమో Y వస్తువు తీసుకున్నాం. ఎంత స్టార్ట్ చేసాం, 1, 2, దీన్ని పెంచుకుంటూ పోయాము 4, 5. ఇది స్టార్టింగ్ ఎంత తీసుకున్నాము, 20, తర్వాత 5 తగ్గించామా, 15, తర్వాత 4 తగ్గించాము 11, తర్వాత 8, తర్వాత 6. అంటే ఏంది, ఇక్కడనేమో 5 తగ్గించాం, ఇక్కడ 4 తగ్గించాం, ఇక్కడ 3 తగ్గించాం, ఇక్కడ 2 తగ్గించాం. అంటే 1:5, 1:4, 1:3, 1:2. దీన్ని ఆధారంగా మిమ్మల్ని ఇండిఫరెన్స్ కర్వ్ తీసుకోమన్నారు. ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ ఎట్లా వస్తుందంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ X ఫర్ Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా Y బై డెల్టా X డిమినిషింగ్. ఇది డిమినిషింగ్ అయింది కదా, తక్కువ పోయింది కదా. ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఇండిఫరెన్స్ కర్వ్ అయింది. ఎందుకంటే ఏదైనా X కోసం అదనంగా త్యాగం చేసేటువంటి కొన్ని Y వస్తువులు కోల్పోతాం. అంటే X కోసం కోల్పోయేటువంటి Y వస్తువుల్ని అది తగ్గించుకుంటూ పోతాము. అంటే మొట్టమొదటిలో కోల్పోయినంత కాకుండా అది తగ్గుకుంటూ పోద్ది. అంటే 5, 4, 3, 2 దీన్ని ఆధారంగా చేసినప్పుడు మీకు ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ వస్తుంది. ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ మన గీయడానికి ఆధారం ఏంటిది, అక్కడ జస్ట్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ X ఫర్ Y డిమినిషింగ్ అనేటువంటిది ఈ పట్టిక ద్వారా మనం గీసినాం. అయితే దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ఇది 1 2 3 4 5 ఇది మన వస్తువులను వాడుకుంటూ పోతున్నాం. 1 2 3 4 5 తర్వాత దీన్ని మనం ఒక ఎన్ని వస్తువులు అంటే 20 వస్తువులు తీసుకోవాలి. 1 దీని ఎంత గ్యాప్ ఉంటో ఈ వస్తువులు అంతే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంత తీసుకుందాం. 20 తీసుకుందాం. 20 అనుకుందాం. అంటే 20ని ఈ 1ని ఈ బిందువు ఇది ఏ కాంబినేషన్. తర్వాత 15 అయింది అంటే సుమారుగా ఈ ప్రాంతం 2 వస్తువులు 15 ఈ ప్రాంతంలో 3 వస్తువులు 11 3 వస్తువులు 11 4 వస్తువులు 8 4 వస్తువులు ఇటు ఈ సైడ్కి వెళ్ళాము చూపించాలి, ఈ సైడ్కి వెళ్ళాము ఇట్లా ఇట్లా మనం గీసుకొని చూపించచ్చు ఇట్లా. తర్వాత 5 వస్తువులు 6 ఇది 6. దీన్ని మనం ఈ బిందువులన్నీ కలిపితే వచ్చినటువంటి రేఖను ఏమంటాం మనం ఇండిఫరెన్స్ కర్వ్ అంటాం. ఇండిఫరెన్స్ కర్వ్ ఇట్లా ఎక్కడ నుంచి కుడి కిందికి వాళ్ళ అది నెగిటివ్ స్లోప్ రుణాత్మక వాలు ఉంది. ఇది మూల బిందువుకు కుంభాకార ఆకారంలో ఉంటుంది. దీని లక్ష్యం ఏంటంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై డిమినిషింగ్ ఉంది. అంటే మనకు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అనేది ఉదాసీనత ఒక్క రేఖ పట్టిక. అది ఆ పట్టికను ఆధారంగా చేసుకుని మనకు రేఖాపటం వచ్చింది. ఒక్కసారి రేఖాపటంలో ఉదాసీత ఒక రేఖ ఎట్లా వచ్చిందో తెలిస్తే ఉదాసీత ఒక రేఖ లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఈ రకంగా మ్యాథమెటికల్గా మనకు దాని మీద ఒక అవగాహన వస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, ఎవరికైనా చెప్పడానికి మనకు కూడా సబ్జెక్ట్ వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఒకే గుడ్డెదు చెల్లలు బట్టి చదవడం కాకుండా ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ ఇట్లా మీరు చేస్తే అది మీకు దాని మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలి కదా. ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్. అయితే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఎందుకంటే 8:30 అనేది నాకు వేరే షెడ్యూల్ ఉంది. మీకు ఆల్రెడీ QDX ఇంతకుముందు సూత్రం తీసుకున్నాం మనం. QDXలో సూత్రాన్ని తీసుకుందాం. ఇంకా వేరే మళ్ళా కొత్త ఏం అవసరం లేదు. QDX ఈజ్ ఈక్వల్ టు 55 కదా. 55 మైనస్ 5p. QSX ఈజ్ ఈక్వల్ టు చెప్పండి -5 ప్లస్ ఇంతకుముందు దాన్ని తీసుకొని మళ్ళీ కన్జ్యూమర్ సప్లై. అయితే మనకు రేట్ ఎంత ఫిక్స్ అయింది చెప్పండి. 6 అంతే కదా. రేట్ ఎంత ఫిక్స్ అయింది 6. తర్వాత ఇది ప్రైస్. క్వాంటిటీ ఎంత ఫిక్స్ అయింది 25. కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత ఉంది 62.5. ప్రొడ్యూసర్ సర్ప్లస్ ఎంత ఉంది 62.5. అంటే ఇది 1వ ఆన్సరు, ఇది 2వ ఆన్సరు, ఇది 3వ ఆన్సరు, ఇది 4వ ఆన్సర్. మనం పోయిన దాన్నే చూద్దాం. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే RS 1 రూపీని ట్యాక్స్ వేసింది. ప్రభుత్వం వేయచ్చుగా పన్నులు వేయచ్చు సార్. వేయచ్చు. ప్రభుత్వం 1 రూపాయి పన్ను వేస్తే ఇప్పుడు ప్రైస్ ఎంత అయింది 7 రూపీస్. 6 రూపాయలు మార్కెట్ కదా. 7 rupees. 7 రూపీస్ అయింది. అయిద్దా? అవును. అదే మీకు
రేఖాపటం ద్వారా కన్జ్యూమర్ సర్ప్లస్ డెడ్ వెయిట్ లాస్ ఎట్లా ఉండదని చూపిస్తున్నాం. మనకు ఈజీగా ఉండటం కోసం ఇది 11 ప్రైజే కదా, హైయెస్ట్ ప్రైస్ ఇది. ఇది డిమాండ్, ఇది ప్రైస్ అండ్ డిమాండ్. ఇక సప్లై కర్వ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి -5 ఇది ఇట్లా వచ్చింది. దీన్ని ఇదేం 11 రూపీస్, ఇది డిమాండ్ కర్వ్, ఇది సప్లై. రెండు సమానమైనటువంటి ఈ ప్రైస్ ఎంత చెప్పండి? 6. ఇది 6. తర్వాత ఇదెంత చెప్పండి? 25. 25. ఇప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత దీని ప్రకారం ఎంత? 62.5 వచ్చింది కదా, మూడో. ఇప్పుడు ఈ లెక్క అప్పుడు ఏమైందంటే ₹1 ధర పెంచింది. ఎవరు పెంచారు? గవర్నమెంట్. గవర్నమెంట్ ₹1 పెంచడం వల్ల ఇప్పుడు చూడండి ఈ డిమాండ్ ఫంక్షన్లో QDX is equal to 55 minus 5Pలో ఈ P దగ్గర 6 బై ఏమైంది ఇక్కడ? 7 అయింది. $55, 7 ఎంత అయింది? 35. 55కి వెళ్ళి 35 మంది ఎంత మిగులుతుంది? 20. 20 మిగులుతుంది కదా. ఇప్పుడు చూడండి సప్లై రేట్ ఇట్లా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ పెంచడం వల్ల ఇక్కడ డిమాండ్ సప్లైలు సమానమైంది మాత్రం ₹6 దగ్గరనే, నో డౌట్. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? మధ్య దొరబడి ట్యాక్స్ ఇచ్చింది. ట్యాక్స్ వేయడం వల్ల వీళ్ళు ఏం చేసిండ్రు? డిమాండ్ తక్కువ చేసిండ్రు. డిమాండ్ తక్కువ ఎంతవరకు చేసిండ్రు చూడండి ఇక్కడ. ఇప్పుడు డిమాండ్ చెప్పండి ఎంత? ఎంత ఇది? 20 సార్. 20 20 కాదా? ₹7 ఎంత ఎంత డిమాండ్ చేస్తున్నాడు? 20 డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్ ఇప్పుడు ఎంతో చెప్పగలుగుతారు ఏమన్నా? 1/2 బేస్ ఎంత చెప్పండి? 20. హైట్ ఎంత చెప్పండి? 4. వెరీ గుడ్. 4. 7 అంటే ఇక్కడ ఒకటి ఏమైతే 8, 9, 10, 11, 4 మిగిలింది అయ్యా హైట్. 2 ఒకటిలో 2, 10, 20 ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ? 40. ఎంత? 40. ఓకేనా? అయితే గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది కదా, గవర్నమెంట్ ట్యాక్స్ వేయడం వల్ల ఇది జరిగింది కదా. వీడు అంతకుముందు ఎంత ఉండే? ₹62, ₹62.50 ఉండే. ఇప్పుడు ఎంత అయింది? ₹40 పడుతుంది. అంటే ఎంత ఎంత పోయింది వీనికి? 12, ₹22 తగ్గిపోయింది. ₹22.50 తగ్గిపోయిందా? తగ్గిపోలేదా? చెప్పండి, సమానం చెప్పండి వెంటనే. 22.50కి వెళ్ళి ₹40 పోతే వాడికి ఎంత పోయింది? వాడికి ఎంత లాస్ అయిన వాడు? 22.50. మన గవర్నమెంట్కి ఎంత వచ్చిందో తెలవాలిగా మనకు. గవర్నమెంట్కి ఎంత వచ్చింది చెప్పండి? 20 వస్తువుల మీద ఒక్కొక్క దాని మీద ఎంత వచ్చింది? వస్తువుల మీద 1 రూపీ. 20 వస్తువులు ₹1 చొప్పున ఎంత వచ్చింది వానికి? ₹20 వచ్చింది. కానీ వినియోగదారుడు కోల్పోయింది ఎంత? 22. గవర్నమెంట్కి వచ్చింది ఎంత? 20. ఎంత? ఈ 2.5 ఎటు పోయింది? 2.5 గ్యాప్ అయిందా కాలేదా? 2.5 పోయిందా పోలేదా? ఈ భాగం ఎవరికి కాకుండా పోయింది.
ఈ రెండు పెట్టినాం కదా, దీన్ని ఏమంటామంటే నికర సంక్షేమ నష్టం లేదా డెడ్ వెయిట్ లాస్. డెడ్ వెయిట్ లాస్ అంటే అప్రతిభూత నష్టం అని కూడా అంటాం మనం. పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి. అయితే దీని ఏ ఆకారం చెప్పండి, ఇది ట్రయాంగిల్ ఉంది, ఏ ఆకారం? త్రిభుజాకారం ఉంది. త్రిభుజాకారం ఉన్నప్పుడు 1/2 భూమి ఎంత? 5 ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎంత? 5. ఎత్తు ఎంత? 1 ఎత్తు 1 రెండో కట్లో 2.5 కదా. 1/2 × 5 × 1 5 × 1 5. 5 2తో కూడా ఎంత మిగులుతుంది? 2.5 మిగులుతుంది. 2.5 అనేటువంటిది నికర సంక్షేమ నష్టం. మరి ఇక్కడ ఈ ఎవరికన్నా వినియోగదానికి ఉత్పత్తిదానికి వచ్చిందంటే ఉత్పత్తి దానికి కూడా కొంత పోయింది, వానికి కూడా నష్టం వచ్చింది. ఇటు వినియోగదానికి వచ్చే నష్టము పోయింది, ఇటు ఉత్పత్తిదానికి కూడా కొంత కోల్పోయిండు. కానీ గవర్నమెంట్కి వచ్చిన భాగము ఇంతే వచ్చింది. ఈ వినియోగదానికి నష్టం ఉంది, నికర సంక్షేమ నష్టం ఉంది, ఉత్పత్తిదానికి కూడా కొంత భాగం ఉంది. ఉత్పత్తి దాని భాగం కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే మన జనరల్గా ఏంటంటే నికర సంక్షేమ నష్టం ఎప్పుడు కూడా వినియోగదారుని వైపే చూస్తాం, మనం కన్జ్యూమర్ వైపే చూస్తాం. కానీ ఉత్పత్తిదారుని ప్రొడ్యూసర్ సర్ప్లస్ అని, ప్రొడ్యూసర్ లాస్ అనేటువంటి కాన్సెప్ట్ని తక్కువ చూస్తాము. అయితే దాన్ని మనం మ్యాథమెటికల్గా రెండు వైపులా మనకు తెలవాలి కాబట్టి మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా ప్రభుత్వం కానీ సమాజం కానీ వినియోగదారుల వైపు నుంచి పట్టించుకుంటుంది కాబట్టి వినియోగదారులు ఎంత కోల్పోయినరు అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత లాస్ అయింది అంటే ఆ ప్రభుత్వానికి వచ్చిన దానికంటే కన్జ్యూమర్ ఎక్కువ కోల్పోయిండు, ప్రభుత్వం తక్కువ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని నికర సంక్షేమ నష్టం అంటాము. దాన్ని మనం డెడ్ వెయిట్ లాస్ అంటాము. ఇట్లా మనకు ఆ కాన్సెప్ట్ మీద సరిగ్గా అవగాహన ఉంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన వచ్చినట్టు. ఇప్పుడు అర్థమైందా నికర సంక్షేమ నష్టం అంటే? మళ్ళీ ఇప్పుడు చేస్తారా? నిద్ర లేపు చెప్పినా కానీ మీకు ఈక్విలిబ్రియం ప్రైస్ రావాలి, తర్వాత ఈక్విలిబ్రియం క్వాంటిటీ కావాలి, కన్జ్యూమర్ సర్ప్లస్ రావాలి, ప్రొడ్యూసర్ సర్ప్లస్ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక దాని మీద ట్యాక్స్ ఇస్తే కన్జ్యూమర్ ఎంత కోల్పోయిండో అంటే ప్రభుత్వానికి కంటే కూడా కన్జ్యూమర్ కోల్పోయింది ఎక్కువ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం చెప్పండి ఒకసారి? నికర సంక్షేమ నష్టం లేదా డెడ్ వెయిట్ లాస్ లేదా అప్రతిభూత నష్టం. ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.